అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి. మీరుంటూ కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇది దాదాపుగా రెంట్కి ఇచ్చుకుంటే నెలకి 25,000 రెంట్స్ కూడా వస్తాయన్నమాట. ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి 75% వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. మొత్తంగా 77 గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట. మనకి ఎంట్రన్స్ అనేది ఉత్తరం ఎంట్రన్స్ అయితే వస్తుంది. వాయువ్యం నడకదారి వస్తుంది. ఆగ్నేయం వైపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కింద 3 షాపుల్లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఈ ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అలాగే విజయవాడ టు గోశాలలో సేల్కి వచ్చిందనమాట. పెనమలూరు మండలం వనుకూరు విలేజ్ అనమాట. సో ఇది పైన హౌస్ అనమాట అండి. ఇది బాల్కనీ ప్లేస్. ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో 25 లక్షల బేసిక్ కార్పీ ప్రైస్ అనమాట. ఇది 26 లక్షలు కావచ్చు, 27 లక్షలు కావచ్చు, 28 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీకి పిల్లర్స్ అనేవి వేసున్నాయి కాబట్టి పైన స్లాబ్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ ఏమైనా షెడ్ అనేది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది 2 రోడ్ల కార్నర్లో ఉండే కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైతే పెనమలూరు విలేజ్, వనుకూరు విలేజ్లో ఎవరైతే లో కాస్ట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.